తమిళనాడులోని టాటా ఎలక్ట్రానిక్స్ కు చెందిన రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కృష్ణగిరి జిల్లా హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారు చేసే పరిశ్రమలోని రసాయన గోదాంలో ఉదయం 6 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని, అందరూ సురక్షితమని టాటా సంస్థ తెలిపింది. మంటలు ఆర్పేందుకు హోసూరు పరిసర జిల్లాల నుంచి 7 అగ్నిమాపక శకటాలను రప్పించారు. టాటా సంస్థ ఈ పరిశ్రమలో ఐఫోన్లలో వాడే వివిధ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తోంది. సుమారు 4500 మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. హోసూరు ప్లాంట్లో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. వెంటనే అత్యవసర ప్రోటోకాల్స్ పాటిస్తూ సిబ్బంది భద్రత కోసం చర్యలు తీసుకున్నామని తెలిపింది. అగ్ని ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. తమ సిబ్బంది, ఉద్యోగులు భాగస్వామ్యుల ప్రయోజనార్థం తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో హోసూరు ప్లాంట్ వద్ద 100 మందికి పైగా పోలీసులను మోహరించినట్లు ఎస్పీ తంగదురై వెల్లడించారు.